హాయ్ హలో నమస్తే. నేను మీ అనిల్ గౌడ్ గంధపు. ఇక్కడ విలేజ్కి వచ్చిన అన్నాం కదా, ఇంతకుముందుకు వీడియోస్ పెట్టాను నేను ఇక్కడ టెంపుల్ దగ్గర అని. కానీ ఫస్ట్ టైం టెంపుల్ లోపల పెడుతున్నా. ఇది వచ్చేసి గరుడ స్తంభం. ఎంత మునమనే డెవలప్ చేశారు, పాత టెంపులే కానీ మునమనే డెవలప్ చేశారు కదా. ఇది ఒకటి సత్రం టైప్ కట్టారు. ఇది కళ్యాణ మండపం లెక్క కట్టారు. దాని పక్కన నవగ్రహాలు కట్టారు. ఇది వచ్చేసి విలేజ్. ఇది లోపల టెంపుల్ ఎంట్రన్స్. ఆయనే మా అయ్యగారు. ఇది కాకతీయుల టైంలో కట్టారంట, తర్వాత ధ్వంసం చేశారంట వేరే వాళ్ళు వచ్చి. దేవుని తీసుకుపోయారంట పక్కనకి. మళ్ళా 2016లో పునఃప్రతిష్ఠించారు. ఇది బాగానే కట్టారు. అప్పట్లెక్క పాతవాడు ఉండే కానీ మంచిగా చేసిర్రు. కాకపోతే డిజైన్స్ మొత్తం పాతయ్యాయి ఇవి. ఈయన అయ్యగారు, మా అన్న అవుతాడు. ఓం నమ శివాయ. నమస్కారం. ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న ఈ టెంపుల్? మనకి ఎవరికి తెలియదు. కాకతీయుల కాలం నప్పటి నుండి 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయమే. కానీ దీన్ని ఈ మధ్యలో 2016లో గ్రామస్తులందరూ మంచిగా ఏకదాటిగా ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందాం, పునఃప్రతిష్ఠించుకుందాం అనే సంకల్పంతో ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్యం ఉదయ సాయంత్రం స్వామివారికి పూజలు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. చాలా విశేషమైనటువంటి స్వామివారికి ఎవరైతే ఏదైతే మొక్కుకుంటారో వారి యొక్క కోరికలు నెరవేరి స్వామివారి అనుగ్రహం వెళ్ళవేళలా అందరూ బాగుంటున్నారు. అప్పటి నుండి ప్రతిష్ఠించినప్పటి నుంచి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. ఆలయం చాలా విశేషదాయకంగా పురాతన కట్టడాలు ఇవన్నీ. ఓకే, ఇదంతా మనవాడే అన్న మ్యాక్సిమం ఇక్కడ ఈ గుట్టపై తయారు చేసేటటువంటి రాతితో తయారు చేసిన విగ్రహాలు, ఈ యొక్క స్తంభాలు ఓకే ఇక్కడ తయారు చేసినటువంటి ఓకే డిజైన్స్ కూడా భలే అంతా ఈ డిజైన్స్. ఇక్కడ అక్కడ అమ్మవారి శ్రీ చక్రాకారం లోపల శ్రీ చక్ర, ఇది అమ్మవారి, అది అప్పుడు తీసింది కదా. ఈ డిజైన్స్ కూడా అంతా కొంచెం కలరింగ్ చేసినాం తప్పితే అంతా పునఃప్రారంభం చేసినప్పుడు మీరు కలరింగ్ చేసారు. కలరింగ్ అంతే. ఇది వచ్చేసి శివుడు, ప్రతిష్ఠించిన శివుడు. శివ పంచాయతన దేవతలు అంటారు. శివ పంచాయతనం గణపతి, అమ్మవారు, సూర్యుడు, సుబ్రహ్మణ్యుడు, శివుడుతో శివ పంచాయతనం ఆలయం అంటారు. ఇక్కడ వచ్చేసి లోపల ఫ్లవర్ కూడా పెట్టారు అప్పుడు. ఇది అది వాళ్ళ డిజైన్ పైభాగం. పాతవాడు ఉన్న టెంపుల్ అందరు కలిసి భక్తులు బాగానే చేసారు. ఊరు తరపున కానీ పక్కన కానీ వేరే విలేజ్ నుంచి వచ్చి భక్తులు వస్తున్నారు. మొన్న రీసెంట్గా బోర్ కూడా వేస్తే ఫుల్ సక్సెస్. అది విశేషం. ఇంకా ఇంత గుట్ట పైన ఇంత నడి గుట్ట మీద బోర్ వేస్తే 750 ఫీట్లల్లా వాటర్ గంగా భవాని ఉద్భవించినట్టుగా ఎంత విశేషం అంటే అంత చూడదగినటువంటిది. ఆ వీడియో కూడా అనిల్ పెట్టాడు. అమ్మవారు గంగా భవాని ఇంత గుట్ట పైన బోర్ పడ్డాయి సక్సెస్గా. ఆ బోరు ఇప్పుడు ఫిట్టింగ్ ఉన్నది ఈ వారంలో. అదైతే చాలా అద్భుతం. భగవంతుని యొక్క కృప ఉంటేనే సాధ్యమైంది. నేలపైన వేసిన బోర్లే సరిగా పడవు, అటువంటి బండ మీద వేసినటువంటి బోరు కూడా సక్సెస్గా పడ్డదంటే నేను స్వామికి అట్లా సంకల్పం చేసిన, స్వామి నీకు అభిషేకం చేయడానికి నీళ్లు కరువైపోయినాయి, గంగాభవన్ నీ నెత్తిలే ఉంటది కదా, మరి ఇప్పుడు ఈ బండ మీద నీ బోరు పడితేనే ఈ ఆలయంలో మీరు ఉన్నారని నిదర్శనం అని స్వామివారిని నేను ప్రార్థించినాను. ఆ ఫలితంగానే ఆ బోర్ పడ్డది. అందరు కూడా ఆశ్చర్యపోయారు, స్వామివారు ఉన్నాడు తప్పకుండా అని చెప్పేసి అని సంతోషదాయకంగా వాటర్ కూడా సక్సెస్గా పడ్డాయి. ఆ వీడియో అనిల్ అందిస్తాడు. నమస్తే. నమస్కారం. నమస్తే అండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.